వీణావంక మండలంలోని రేపు జరగబోయే 10వ తరగతి పరీక్షలకు వైద్యాధికారి పర్యటన. హుజూరాబాద్ నివాస్ న్యూస్. ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాయాలని మండల విద్యాధికారి శ్రీమతి ఎస్ శోభారాణి అన్నారు. వీణావంకలో 3 సెంటర్లు ఉన్నాయన్నారు. జడ్పీహెచ్ఎస్ చల్లూరులో 85 మంది, జడ్పీహెచ్ఎస్ వీణావంకలో 123 మంది, జడ్పీహెచ్ఎస్ గన్నకులలో 103 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ప్రతి సెంటర్ దగ్గర 144 సెక్షన్ ఉంటుందన్నారు. ప్రతి సెంటర్లో త్రాగునీరు, విద్యుత్ సదుపాయం, హెల్త్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం 2024-25 ముగియనున్న నేపథ్యంలో వ్యాపారస్తులు పన్నులు చెల్లించడానికి వీలుగా ఈ నెలలో గతం నుండి వివిధ రకాల వ్యాపారాలు చేసిన దానికి సంబంధించిన గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ మరియు వృత్తి పన్నులు వెంటనే మార్చి ఈ నెలలోపు అన్ని పన్నులను చెల్లించడానికి వ్యాపారస్తులందరూ ముందుకు రావాలని ప్రభుత్వ ఖజానాలో మార్చి నెలలోపే అన్ని రకాల ట్యాక్స్లు బకాయిలకు వెంటనే చెల్లించాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేశారు. వివిధ రకాల వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులు అన్ని రకాల రిటర్న్స్ దాఖలు చేసిన దానికి సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నులను మార్చి నెలలోపే చెల్లించాలని వ్యాపారస్తులకు మొహమ్మద్ ముజాయిద్ హుసేన్ విజ్ఞప్తి చేశారు. మీరు బకాయిలు ఉన్న పనులను వెంటనే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వెంటనే జమ చేయాలని వ్యాపారస్తులకు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ కోరారు. వివిధ రకాల వ్యాపారస్తులకు అన్ని రకాలుగా ప్రభుత్వ ఉద్యోగులు వారికి సలహాలు ఇవ్వటం, వారికి ఏదైనా ట్యాక్స్ ఎలా చెల్లించాలని వారికి ఏదైనా అనుమానం వచ్చినట్లయితే మీరు ఈ పద్ధతిలో చెల్లించాలని వారికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యాపారస్తులకు సలహాలను ఇవ్వటం జరుగుతుందని మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలియజేశారు. వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్న వ్యాపారస్తుల యజమానులకు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ వారందరినీ కోరారు. చాలా మంది వివిధ రకాల వ్యాపారస్తులు జీఎస్టీ లైసెన్స్లో పొంది వ్యాపారం చేస్తున్నారు కనుక వీరు ప్రతి వ్యాపారం చేసిన వారికి సంబంధించిన రిటర్న్స్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో వీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు కనుక మీరు చేసిన వ్యాపారాన్ని బట్టి దానికి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మరియు వృత్తి పన్ను ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిల పన్నులను మార్చి నెలలోపే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ వ్యాపార సంస్థల యజమానులకు విజ్ఞప్తి చేశారు. ఘనంగా ఈటెల జన్మదిన వేడుకలు. హుజూరాబాద్ నివాస్ న్యూస్. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో ఈటెల ఎలైట్ ఈగల్స్ యూత్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లపు రవి, శనిగారపు రవి, పుల్లారి ప్రశాంత్, కవ్వంపల్లి రాజేందర్, పల్లపు ప్రసాద్, పల్లపు మహేష్, రేవెల్లి మహేష్, దుంపా మహేష్, పల్లపు ఈశ్వర్, పల్లపు సంతోష్, పల్లపు రాజ్ కుమార్, లోకిని శివ తదితరులు పాల్గొన్నారు.